అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. ఈనాటి మన టాపిక్ వెరీ యూజ్ఫుల్, వెరీ సెన్సిటివ్, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా చాలా ముఖ్యమైన టాపిక్. చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తేనే ఇవి మనకు అర్థం అవుతాయి, ఈ టాపిక్లో ఉన్నటువంటి విషయాలు. సో వాట్ ఆర్ దే? ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ టెన్సెస్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టెన్సెస్ 4. మరొక్కసారి చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్సెస్. ఈ 4 టెన్స్లు ఎందుకు తీసుకున్నామంటే చాలామంది ఎక్కువగా ఈ 4 టెన్సెస్ మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించకుండా వాడుతూ ఉంటారు. ఎనీహౌ ఈరోజు మనం ఈ 4 టెన్సెస్ గురించి సింపుల్గా చెప్పుకుందాం, క్లీన్గా అర్థమయ్యేటట్టుగా కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఇక్కడ రాస్తున్నా చూడండి. దిస్ tense is used to talk about the actions at the time of speaking or looking at. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ యాక్షన్ గురించి అప్పుడు ఆ సమయంలో మాట్లాడుకునేటప్పుడు. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ లుక్ చూడు అంటాం. ఎప్పుడు అంటాం? జస్ట్ అప్పుడే ఆ పనిని గురించి మాట్లాడుకునేటప్పుడు లేదా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అప్పుడు మాత్రం లుక్ అంటాం. సో లుక్, ఇట్ ఈజ్ రైనింగ్, చూడు వర్షం పడుతూ ఉందని. సెకండ్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? నౌ అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ టైంలో ఒక పని జరుగుతూ ఉంది అంటే ఆ పనిని గురించి చెప్పుకోవడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. థర్డ్ వన్, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ రైటింగ్. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడు అంటాం? జస్ట్ ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అంటాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది చాలా సున్నితమైన టెన్స్. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ టెన్సెస్కి సంబంధించి. ప్రజెంట్ పర్ఫెక్ట్కి, సింపుల్ పాస్ట్కి, ఈ రెండింటి మధ్య ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తాం? చూడండి ఇక్కడ. టు టాక్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్. టు టాక్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్, పూర్తి కాబడిన పనుల గురించి చెప్పుకునేదానికి, మాట్లాడుకునేదానికి. విత్ ఎవిడెన్స్, ఆ యాక్షన్స్ ఎలా ఉండాలి? విత్ ఎవిడెన్స్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ రిజల్ట్స్ ఇన్ ద ప్రజెంట్. సో పూర్తి కాబడిన పనుల యొక్క, గతంలో పూర్తి కాబడిన పనుల యొక్క ఎవిడెన్స్ కానీ లేదా ఎఫెక్ట్ కానీ, ప్రభావం కానీ, లేదా ఆ పనుల యొక్క ఫలితం కానీ ప్రజెంట్ టెన్స్లో రిలేట్ అయి ఉంటే, ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. గతంలో పూర్తయిందంటే అర్థం ఏంటి? గతం అంటే పాస్ట్. సో గతంలో పూర్తయింది కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలని లేదు. అవి గతంలో పూర్తయినప్పటికీ ఆ యాక్షన్స్కి సంబంధించిన ప్రభావం కానీ, ఫలితం కానీ, రుజువు కానీ ప్రజెంట్లో ఉన్నట్లయితే వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ సీన్ శంకరాభరణం. శంకరాభరణం వచ్చి ఎప్పుడో 20 years బ్యాక్. శంకరాభరణం సినిమాను చూసి దాదాపు 20 ఏళ్ళు అయింది నేను. కానీ ఇప్పటికీ కూడా ఆ శంకరాభరణం సినిమాకు సంబంధించిన స్టోరీ కానీ, దృశ్యాలు కానీ, నటులు కానీ, డైరెక్షన్ కానీ అన్నీ కూడా నా కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి, నా బ్రెయిన్లో ఉన్నాయి. నౌ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ శంకరాభరణం ఇన్ డీటెయిల్. సో ఆ సినిమాను గురించి క్షుణ్ణంగా నేను చెప్పగలను. అదే ఎవిడెన్స్, అదే రుజువు, అదే ప్రభావం. ఆ సినిమా యొక్క ప్రభావం ఇంకా కూడా ప్రజెంట్లో నాలో ఉంది కాబట్టి దానిని మనం ప్రజెంట్
పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. ఎప్పుడో కంప్లీట్ అయ్యింది అలా అని చెప్పి సింపుల్ పాస్ట్లో చెప్పకూడదు. ప్రజెంట్లో దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అయితే ఒక విషయం చెప్పుకోవాలి ఇక్కడ, మనం గతంలోకి వెళ్ళి అప్పటి విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. శంకరాభరణం ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఎప్పుడంటే గతంలోకి వెళ్ళిపోతాం. అప్పటి సమయం, అప్పటి డేట్స్, అప్పటి ఇయర్స్. సో గతంలోకి వెళ్ళి అప్పటి విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. కానీ అప్పటి సినిమాని గురించి ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఆ సినిమా యొక్క ప్రభావం ఇంకా నా మదిలో ఉన్నప్పుడు దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. ఆ సినిమా యొక్క ప్రభావము ఇంకా మనలో ఉన్నట్లయితే ఇప్పటికీ మనం దానిని గురించి క్షుణ్ణంగా చెప్పుకోగలిగితే దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. హీ హ్యాస్ బ్రోకన్ హిజ్ హ్యాండ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మామూలుగా కొంతమంది చెప్పేటట్టుగా ఒక పని ప్రొలాంగ్గా ఎప్పటి నుంచో జరుగుతూ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయితే దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి అంటారు. అయితే ఇక్కడ చూడండి, హీ హ్యాస్ బ్రోకన్ హిజ్ హ్యాండ్ అంటే ఈ పని ఎప్పటి నుంచో జరుగుతూ ఉందా అంటే అతను తన హ్యాండ్ని ఎప్పటి నుంచో విరుచుకుంటూ ఎప్పటికి ఇరుచుకున్నాడా? చెప్పుకున్న దానికి చాలా ఫన్నీగా ఉంది కదా. కాదు, ఆ ఇన్సిడెంట్ జరిగి తనకు చేయి విరిగి 20 days కావచ్చు, 1 month బ్యాక్ కావచ్చు, 40 days కావచ్చు, ఎప్పుడో జరిగిపోయింది గతంలో. కానీ ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ప్రభావము, ఫలితము ఇంకా ఉంది, ఇంకా బ్యాండేజ్ ఉంది, ఇంకా స్వెల్లింగ్ ఉంది, ఇంకా పెయిన్ ఉంది. సో గతంలో జరిగిపోయినప్పటికీ దాని యొక్క ప్రభావము, ఆ పని యొక్క ఫలితము ఇంకా ఉంది కాబట్టి దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. అందుకనే ఇక్కడ హీ హ్యాస్ బ్రోకన్ హిజ్ హ్యాండ్ అన్నాం. వీ హ్యావ్ డన్ అవర్ హోంవర్క్. పూర్తి చేసేసాం. నిన్న పూర్తి అయిపోయింది హోంవర్క్. ఈరోజు స్కూల్కి వచ్చాం. టీచర్ అడిగాడు, హ్యావ్ యూ ఆల్ డన్ యువర్ హోంవర్క్ అని. ఎస్ సార్, వీ హ్యావ్ డన్ అవర్ హోంవర్క్. రుజువు ఏమిటి? హోంవర్క్ రెడీగా ఉంది, మేము చూపిస్తాం, అదే ఎవిడెన్సు. కాబట్టి దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. హూ హ్యాస్ టేకన్ ద చాక్లెట్స్. ఒక బాక్స్లో చాక్లెట్స్ ఉన్నాయి. మదరు, ఫాదరు, టీచర్ ఎవరు పెట్టారు, టేబుల్ మీద పెట్టారు. వాళ్ళు అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఆ బాక్స్లో చాక్లెట్స్ లేవు. అప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? హూ హ్యాస్ టేకన్ ద చాక్లెట్స్. సో రుజువు ఏమిటి ఇక్కడ? రుజువు ఏమిటి? చాక్లెట్స్ లేకపోవడమే రుజువు, అదే ఎవిడెన్సు. ఇందాక చాక్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు చాక్లెట్స్ లేవు. ఒక పని జరిగిపోయింది. ఏం పని జరిగింది? చాక్లెట్స్ ఎవరో తీసేశారు అనే దానికి రుజువు ఏమిటి? ఎంటీ బాక్స్. అదే రుజువు, అదే ఎవిడెన్స్. కాబట్టి ఆ పనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. సో ఇక్కడ హూ హ్యాస్ టేకన్ ద చాక్లెట్స్ అన్నాం. మనం గతంలోకి వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు అది సింపుల్ పాస్ట్లో చెప్పాలా. గతంలో జరిగిపోయిన పనుల గురించి ప్రజెంట్లో చర్చించుకుంటూ ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలా. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. గతంలో జరిగిపోయిన పనుల గురించి మన మైండ్, మన మనసు గతంలోకి వెళ్ళిపోయేసి అప్పటి వ్యవహారాలు, అప్పటి సిచ్యుయేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. డేట్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు మెన్షన్ చేయాలా. డేట్స్, ఇయర్స్ మెన్షన్ చేయకపోయినా మన మైండ్ గతంలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లోనే వాటి గురించి మనం చెప్పుకోవాలి. కానీ గతంలో జరిగిపోయిన పనుల గురించి ప్రజెంట్లో చెప్పుకునేటప్పుడు, ప్రజెంట్లో ఆ పనుల యొక్క ప్రభావాలు, ఫలితాలు ఉన్నప్పుడు అలాంటి పనుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే యూజ్ చేయాలి. క్లియర్? సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అది. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదేమిటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏందో సింపుల్గా చెప్పుకుందాం. మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి? జస్ట్ ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ పనిని గురించి మాట్లాడేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. లేదా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని వైపు చూసినప్పుడు ఏ పని జరుగుతుందో దానిని గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగించాలి. అయితే ప్రజెంట్
పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని ఎంత కాలంగా జరుగుతూ ఉంది, ఎన్ని గంటలుగా జరుగుతూ ఉంది, ఎన్ని నిమిషాలుగా జరుగుతూ ఉంది, ఎన్ని రోజులుగా జరుగుతూ ఉంది, టైం ఎక్స్ప్రెషన్ని తెలియజేస్తూ ఒక పనిని గురించి మాట్లాడేటప్పుడు దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వినియోగించాలి. చూసారా తేడా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏమో జస్ట్ జరిగేటటువంటి పనిని గురించి మాట్లాడుకునేటప్పుడు, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని ఎంతకాలంగా ఎప్పటి నుంచి జరుగుతూ ఉందో తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ విత్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1. రమ్య హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 3 o'clock. ఇక్కడ సిన్స్ 3 o'clock 3 గంటల నుండి రమ్య అనే అమ్మాయి ఆడుకుంటూ ఉంది అని ఇక్కడ మనం టైంని మెన్షన్ చేసాం కాబట్టి దీనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకున్నాం. సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, అది స్ట్రక్చరు. నెక్స్ట్ వన్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా తెలుస్తుంది. వర్షం పడుతూ ఉంది. ఆ వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఫాదర్ వరండాలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. అతను మధ్యలో మెలకు వచ్చింది, జస్ట్ వరండాలోకి వెళ్ళాడు. వరండాలోకి వెళ్ళంగానే వర్షం పడుతూ ఉంది. జస్ట్ కంటికి కనిపించిన ఆ దృశ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడు ఆయన? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాడు. సో ఇక్కడ సన్, ఓహ్ ఇట్ ఈజ్ రైనింగ్, ఇంట్లో నుంచి వచ్చాడు, వర్షం పడుతుంది, జస్ట్ ఆ పనిని గురించి మాట్లాడడానికి ఇట్ ఈజ్ రైనింగ్ అని సింపుల్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగించాడు. ఫాదర్ చూడండి, ఫాదర్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫార్ 3 hours. ఇక్కడ ఫాదర్ మట్టుకు టైంని మెన్షన్ చేశాడు. తనకు టైం తెలుసు ఆ వర్షం ఎప్పుడు బిగిన్ అయింది అని. సో టైంని మెన్షన్ చేశాడు కాబట్టి, టైంని మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫాదర్ చెప్పారు. అది ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా. సో వితౌట్ టైమ్ ఎక్స్ప్రెషన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, విత్ టైమ్ ఎక్స్ప్రెషన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వినియోగించాలి. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైంది కదండి. ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ వితౌట్ టైమ్ ఎక్స్ప్రెషన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విత్ టైమ్ ఎక్స్ప్రెషన్, అంతే తేడా, ఏమీ లేదు అక్కడ. వెరీ 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 సింపుల్ థింగ్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ టు టాక్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. సో గతంలో కంప్లీట్ కాబడినటువంటి పనుల గురించి మాట్లాడుకునేటప్పుడు, అంటే వాటి ఎవిడెన్స్లు కానీ ఫలితాలు కానీ ప్రభావం కానీ ప్రజెంట్లో లేకుండా గతానికి సంబంధించినటువంటి పనుల గురించి మాట్లాడుకునేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం వినియోగించాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇండియా గాట్ ది ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. సో ఇక్కడ గతానికి సంబంధించిన టైం ఎక్స్ప్రెషన్ ఉంది. ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనం దాన్ని సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. ఇండియా గాట్. వై డిడ్ంట్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే? ఇక్కడ డిడ్ అనేది గతానికి సంబంధించినటువంటి పని కాబట్టి నిన్న ఎందుకు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు? ఎస్టర్డే. సో గతానికి సంబంధించిన పనిని గురించి మాట్లాడుకుంటున్నాం. దాని యొక్క ఫలితం కానీ ప్రభావం కానీ ఎవిడెన్స్ కానీ ప్రజెంట్లో లేవు కాబట్టి గతానికి సంబంధించిన పని కాబట్టి మనం దాన్ని సింపుల్ పాస్ట్లోనే చెప్పుకోవాలి. సో వై డిడ్ంట్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే? నెక్స్ట్ వన్. ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ టు తిరుపతి. నేను తిరుపతికి వెళుతూ ఉన్నప్పుడు నా పాత మిత్రుడిని మీట్ అయ్యాను. ఐ మెట్. సో ఇది గతానికి సంబంధించిన పని. నేను తిరుపతికి, ఐ వాజ్ ట్రావెలింగ్ అంటే అర్థం ఏమిటి? నేను తిరుపతికి వెళుతూ ఉన్నప్పుడు గతంలో, అది నిన్న కావచ్చు మన కావచ్చు, వెళుతూ ఉన్నప్పుడు నేను నా మిత్రుడిని కలిశాను అనేదానికి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్. శంకరాభరణం వాజ్ రిలీజ్డ్ ఆన్ 2nd February 1980. ఇప్పుడు శంకరాభరణాన్ని గురించి ప్రజెంట్లో మాట్లాడుకోవడం లేదు. ఎప్పుడు రిలీజ్ అయింది? గతానికి సంబంధించిన
విషయాన్నే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం టైం ఎక్స్ప్రెషన్స్తో గతానికి సంబంధించిన డేట్తో సహా, ఈ డేట్ గతానికి సంబంధించింది కాబట్టి, గతానికి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి మనం దాన్ని సింపుల్ పాస్ట్ అనే చెప్పుకోవాలి. సో శంకరాభరణం వాజ్ రిలీజ్డ్. వాజ్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్కి వర్బ్ అన్నమాట. ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ 5 minutes ago. జస్ట్ 5 minutes ago. సో 5 నిమిషాలకు ముందే, 5 నిమిషాలకు ముందంటే అది కూడా గతమే. 1 minute ago అన్నా కానీ అది కూడా గతమే. సో 5 నిమిషాలకు ముందు అని గతానికి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం సింపుల్ పాస్ట్లోనే చెప్పుకోవాలి. సో హియర్ ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ 5 minutes ago అని మనం చెప్పుకున్నాం. సో కంక్లూషన్గా ఫైనల్గా సింపుల్గా మనం చెప్పుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? జస్ట్ ఒక పనిని గురించి ఆ సమయంలో ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడుకునే దానికి మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వినియోగిస్తాం? ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని ఎప్పటి నుంచి జరుగుతుందో టైంని మెన్షన్ చేస్తూ చెప్పుకునేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? గతంలో ఒక పని పూర్తయినప్పటికీ ఆ పనికి సంబంధించిన రుజువులు కానీ, ప్రభావం కానీ, ఫలితం కానీ ప్రజెంట్లో ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే వినియోగించాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. లాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడు చెప్పుకోవాలి? గతానికి సంబంధించిన పనుల గురించి మాట్లాడుకునేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం వినియోగించాలి. సో మీకు ఈ 4 టెన్సెస్ గురించి సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా బుక్స్ రెఫర్ చేయాలి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. మీరు మా మల్లాం సుధాకర్ అకాడమీకి మరింత సపోర్ట్ ఇచ్చినట్లయితే మరొక మంచి టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి.